మండల కేంద్రమైన కొల్చారం నుండి కాంగ్రెస్ బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు. మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, నర్సాపూర్ లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త తన వంతు ఈ బహిరంగ సభకు కొల్చారం మండల వ్యాప్తంగా స్వతహాగా కార్యకర్తలు అందరూ తరలి రావడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కించపరిచే విధంగా మాటలు మాట్లాడవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల వెనక మా డైనామిక్ లీడర్ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యకర్తలు అందరికీ అండగా ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఆవుల రాజరెడ్డి గారి ఆదేశాల మేరకు, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కొల్చారం మండలంలోని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరం శేఖర్ రెడ్డి, మా కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, ప్రతి ఒక్కరు పేరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, భారీ ఎత్తున మేము ఈరోజు మొబిలైజేషన్ చేయడం జరిగింది. నీలమధు ముదిరాజు గారికి మరియు రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకడానికి సుమారు మేము మా మొబిలైజేషన్ 4-5 వేల మందిని టార్గెట్ చేసుకొని అన్ని పెద్ద మనిషి ముసలి సావుదాలకి ఒక మాట అన్నాడు, దయచేసి మీ విజ్ఞతనే వదిలేస్తున్నాం, ఆయన ఎంత మంచోడో ఎంత చెడ్డోడు నీకే తెలుసు, మాకంటే ఎక్కువ నువ్వే సోపర్ చేసావు, నీకు ఏం లేనాడు కూడా ఆయన హెల్ప్ చేసాడు. అసలు ఎన్నో సందర్భాల్లో మీరు చెప్పే రోజులండి, అదంతా మర్చిపోయి ఆ పెద్ద మనిషి పట్టుకొని మీరు అట్లా మాట్లాడడం మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. కేసీఆర్ విమర్శించే మా స్థాయి కాకుండా మా మదన్ రెడ్డి గారు అంటే మాకు ప్రేమాభిమానం ఉంది కాబట్టి మేము తప్పనిసరిగా విమర్శించవలసి వస్తుంది. అబద్ధాలు కేసీఆర్, నీ ఆటలిక చాలవు, ఆయన వయసు నీ వయసు దగ్గరనే, మరి నీకెందుకు రాజేష్ సేవక్ అంటున్నా, నువ్వెందుకు తిరుగుతున్నావు, బస్సు యాత్ర అంటున్నా, నువ్వు కూడా ముద్రకొని కూర్చోవచ్చు కదా, సావుదాలకు నువ్వు కూడా వచ్చినావు కదా, ముసలితనానికి నీకెందుకు రాజకీయాలని మీ కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తూ, ఈ బీఆర్ఎస్ నాయకుల మాటలు కానీ బీజేపీ మాటలు కానీ నమ్మే స్థితిలో ప్రజలు లేరు, యువకులు లేరు. దయచేసి అందరూ కూడా ఒకే తాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నీలమధుకు భారీ ఆధిక్యం ఇవ్వాల్సిందిగా కొల్చారం మండల ప్రజలు వేడుకుంటూ